మొట్టమొదటిగా నుదుటన కుంకుమ, మెడలో మంగళసూత్రం, తలలో పూలు, చేతికి మట్టి గాజులు, కాలికి మెట్టెలు. ఈ 5 కూడా పంచమాంగళ్యాలని చెప్పి అంటారు. ఈ పంచమాంగళ్యాలని ఏ స్త్రీ అయితే ధరించి ఏ చిన్న పూజ చేసినా వ్రతం చేసినా చక్కగా అవి మరింత ఫలప్రదమవుతాయి. అంటే ఈ పంచమాంగళ్యాలు ధరించినటువంటి స్త్రీని చూసేటట్లయితే అనంతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పబడి ఉంది. అంటే ఏ స్త్రీ అయితే ఈ పంచమాంగళ్యాలని ధరించి ఉదయాన్నే భర్తకి కనిపిస్తుందో ఆ రోజున ఆ వ్యక్తికి తిరుగులేనటువంటి విజయం సంప్రాప్తం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఈ పంచమాంగళ్యాలు ధరించి చేసేటువంటి పూజైనా వ్రతమైన ఏ సంకల్పమైనా కూడా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ ఇంటిని మొత్తాన్ని కూడా అష్టైశ్వర్యాలతో నింపుతుంది. అయితే ఈ అష్టైశ్వర్యాలతో నింపాలి అంటే స్త్రీ ఇవన్నీ ధరించాలా అంటే ధరించాలి. ధరించిన చోటే రుణాలు రోగాలు లేకుండా అద్భుతమైనటువంటి ఆ చక్కటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చక్కటి ఐశ్వర్యం ఉంటుంది, చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటాయంటే గృహము గృహలక్ష్మి అన్నారు, కానీ గృహము ఇంటి యజమాని అని అనలేదు, ఇంటి యజమానుడు గృహ విష్ణువు అని అనలేదు. అంటే మగవాడికి ఇక్కడ ఏమాత్రం ప్రాధాన్యత లేదు, ఆడవాళ్ళదే ప్రాధాన్యత. ఆ గృహంలో ఉండేటువంటి గృహలక్ష్మి ఎవరైతే ఈ పంచమాంగళ్యాలని ధరించి ఉంటుందో ఆమె కోరుకున్న కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అంటే ఈ కోరికలన్నీ కూడా ఎందుకు నెరవేరుతాయి? ఇవన్నీ కూడా సాక్షాత్తు పార్వతీదేవి యొక్క స్వరూపం గనక ఆ పార్వతీదేవి జగన్మాత ఇట్లా ధరించి చక్కగా ఉండేటువంటి వాళ్ళని తొందరగా అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉంటుంది గనక ఇలా ధరించినటువంటి స్త్రీ గనక ఏ కోరిక కోరినా చక్కగా అవన్నీ నెరవేరుతాయి. ఆ గృహమంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్త్రీలందరూ కూడా చక్కటి ఈ పంచమాంగళ్యాలని చక్కగా ధరించి మంచి అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటున్నాం.